కూడా మనకి గతంలో 500 స్టేకింగ్ చేసిన వాటిని మళ్ళీ ఒక్కసారి మనకుండే రివార్డును బట్టి 1000 అన్ని అకౌంట్లో చేసుకోవటం కూడా మంచిదే సార్. ఎందుకంటే అవి ఒకసారి యాక్టివ్లోకి వస్తాయి. అంటే అవి కొన్నిటికి మనం డే టు టైము అవి ఆ, అదే 200 డేస్, 170 డేస్, 180 డేస్ అట్లా కంప్లీట్ అయ్యే రివార్డులు కూడా మిస్ అవుతాయి కదా ఒక్కోసారి. అవి అవునవును. మనం డైలీ వాటిని అబ్జర్వేషన్ చేసుకోకపోతే కొంత లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అవునవును. కాబట్టి అలాంటి వాటికి మామూలుగా అసలు మన మన డౌన్ లైన్ లో మన అండర్ లో ఉన్న మీ అకౌంట్స్ మొత్తాన్ని ఒకసారి మనకు వచ్చే రివార్డ్ యొక్క క్యాల్కులేషన్ బట్టి చేసుకోవడం కూడా బాగుంటది. అవును, కరెక్ట్ అండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. గోవింద్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గోవింద్ సార్, ఉప్పలపాటి గోవింద్ గారు, చాలా కాలం అయింది సార్ మాట్లాడి మీతో. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. బాగున్నారా సార్? రెడీ శంకరా గారు, వాళ్ళు శంకరా గారు. సార్ శ్యామ్ సుందర్ సార్, బాగున్నారా సార్? ముందుగా మన అంత బాగున్నా సార్. అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారికి, తటమల్ శంకర్ గారికి, వెంకటేష్ గారికి అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మంచి మంచి అప్డేట్స్ వస్తాయి సార్. అందరం సిస్టానికి కొద్దిగా అందుబాటులో ఉన్నాం. కొద్దిగా ఖాళీ చేసుకొని అవును. మంచి మంచి అప్డేట్స్ 2 మీటింగ్లకు అందుబాటులో ఉంటే కథ ఏదో మంచి జరిగిద్దని అంటే ఎప్పుడు ఉంది మనకి ఆలోచన, కానీ ఇంకా ఉండిద్ది. కానీ ఎప్పుడు కూడా మన సిస్టానికి దగ్గరగా ఉండాలి సార్. మనం ఎన్ని పనులు ఉండా మనం అందరం దాంట్లో ఉన్నాం కాబట్టి నా యొక్క మనం అంత ఏరేం కాలేదు సార్, అందరూ ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు మీరే మాకు థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శంకర గారు థ్యాంక్ యూ సార్. ధర్మ శంకర గారు. ఓకే. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. లేరా లైన్ లో? లోవరాజు గారు మాట్లాడండి. శంకర్రావు శంకర్రావు సార్, చిన్న డౌట్స్ సార్. హలో సార్. సార్ చెప్పండి. సార్ సార్ చిన్న డౌట్. ఇప్పుడు మామూలుగా మనకి రివార్డ్ అనేది డిపిఎల్ నుండి వచ్చింది, మీకు కంప్లీట్ అయిపోయిందా సార్? అంటే స్టార్టింగ్ లో మీరు స్టార్టింగ్ నుండి కొంచెం ఎక్కువ మా అన్ని అయిపోయినాయి రివార్డ్స్ అని. ఓకే. ఇప్పుడు అవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మనం అక్కడ నుండి 105 అయిపోయినాయి కూడా మనం చేసేసుకుంటున్నాం. చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా మంది ఇంకా చేయలేదు, ఉన్నాయి, అవి చేసుకోవాలండి. అంటే అక్కడ మాత్రం హోల్డ్ ఉంటున్నాయి. అవును. అంటే మనం బిఎన్బిల్ని పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు అక్కడ ఎంట్రీ చేసుకుంటుంటే ఫ్రీ అయిపోతాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. వాటి నుంచి ఒక రివార్డ్ వస్తుందండి మనకి మళ్ళీ. టోకెన్ ఫార్మింగ్ లో $1. టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ వచ్చినట్టే ఈ 105 కూడా ఈ రివార్డ్ కింద ఇచ్చి ఇప్పుడు దాన్ని మొన్న రీసెంట్ గా
మనం ఫార్మింగ్ చేసుకున్న టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చాడండి. ఇంత ముందు లేదు అది ఆప్షన్. అది అవును అవునవును సార్. ఏమన్నా అదర్లకైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే మన వ్యాలెట్కైనా టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలా మంది ఏం చేశారంటే అది అసలు మనకి బిఎన్బిలు కట్ అవుతున్నాయి అని చేసినా కూడా ఉపయోగం లేదు, మళ్ళీ అక్కడే పడుతున్నాయి. చాలా మంది ఫార్మింగ్ చేయలేదండి సీట్ వాటిని. అవునవును సార్. అవును సార్. ఇప్పుడు ఇచ్చాడు ఆప్షన్ అండి అది. ఓకే ఓకే. ఆ, చాలా చాలా మన కొత్త శంకర్ అప్డేట్. సార్ కూడా అవునవును శంకర్ సార్ కూడా గతంలో చెప్పారు అట్లా ఉంచొద్దు, ఎప్పటికప్పుడు వాటిని ఆ చేసేసుకుంటూ ఉండండి. వాస్తవంగా వచ్చిన నేను కూడా చేయకుండా అట్టాగే ఉంచే ఇప్పుడు ఇక మనకు బాగా కష్టమైంది, బాగా పేరుకుపోయినాయి అన్ని. విపరీత అవునవునవును సార్. ఈ వ్యాలెట్లు ఎక్కువ కదా. ఇప్పుడు 3-4 రోజుల నుంచి కుస్తీలు పడుతున్నాను ఇది అన్నిటిని. ముందు చేయాలి. మొత్తం కొన్ని టోకెన్ ఫార్మింగ్ లో రివార్డులు వచ్చి ఉన్నాయి, ఇటు డిపిఎల్ ద్వారా రివార్డులు వచ్చి ఉన్నాయి, అటు సీడ్ ఫండింగ్ లో రివార్డులు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి అవునవును సార్. పిఎన్బిలు దగ్గర దగ్గర ఈ 3 or 4 days లోనే నాకు తెలిసి ఒక 10,000 దాకా అయినాయి. ఓకే ఓకే సార్. ఆ, అంటే ఏం చేసుకో లేదు, కొంత సిస్టమ్ కూడా ఒక్కొక్క స్టెప్ కొంచెం చేంజ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి చేసుకుంటూ వస్తుంటే కొంత మనం అప్ టు డేట్ ఉంటే కూడా బాగుంటది అనేది నా ఆలోచన సార్. రేపు విత్డ్రాల్ మనం కూడా మనకి అదే రాజేష్ గారు అంటారు రేపు ఫస్ట్ వీక్ 500 టోకెన్లు ఇస్తాడు విత్డ్రాల్ కూడా అంటున్నారు. అసలు అదే ఇప్పుడు అదే ఎలా సార్. ఇచ్చినా కూడా చాలు సార్ మనకి. ఇప్పుడు ఎమ్మటెమ్మటే ఇచ్చారు మొన్న. అవును అవును. నిన్న ఒక్కరోజు దగ్గరగా 50 ట్రస్ట్ వ్యాలెట్లు విత్డ్రాల్ పెట్టానండి. ఓకే ఓకే సార్. మామూలు విత్ అంటే $1 కదా సార్? $1 100 టోకెన్స్. అదే అదే 100 టోకెన్స్. ఓకే ఓకే. 100 టోకెన్స్ అది 500 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తొందరలో. ఓకే ఓకే సార్. అంటే కొంచెం మనం ఇప్పటి వరకు అంటే కొంత బిఎన్బిఎల్ కోసం ఖర్చు అవుతున్న విధానంలో కూడా కొంచెం భయపడిపోయి అది ఎక్కువ ఖర్చు అవుతుందనే ఆలోచనతో అవునవును. వెనకడికి ఎత్తారు. కానీ ఏదేమైనా కానీ అప్ టు డేటెడ్ గా మన అకౌంట్ లో ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ ఏ స్టేజ్ లో జరగాలో వాటిని జరిపించుకొని మనం రెడీగా కూర్చుంటాం కూడా, రెడీగా సిద్ధపడి ఉండటం కూడా మంచిది అని నా ఆలోచన సార్. అంటే నేను అవును. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అకౌంట్స్ అయితే చేసేస్తున్నాను. కొంచెం రిస్క్ తీసుకురైనా టైం స్పెండ్ చేసైనా అకౌంట్స్ అన్ని ఒకసారి అప్డేట్ చేసేసుకుంటున్నాం. చాలా చేంజెస్ తీసుకురాబోతుందండి సిస్టమ్. ఈ 1 week 10 days లోనే మంచి మంచి అప్డేట్స్ రావచ్చు అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్. ఎవరికాళ్ళు నిల్వ ఉంచుకోకుండా ఫార్మింగ్ లో చేసుకుంటాం బెటర్. అవునవును అవును సార్. అవును సార్. రాజేష్ గారు లైన్ లోకి రాలేదు ఇంతవరకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, శంకర్రావు సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు చంద్రశేఖర్ సార్, ఈస్ట్ గోదావరి. సార్ చెప్పండి సార్. సార్ నాది నిన్న నుంచి మీటింగ్ కంటిన్యూగా వింటున్నాను సార్. అయితే సార్ టోకెన్ ఫార్మింగ్ అనేది ఓపెన్ అవుతుంది కానీ టోకెన్ స్టేకింగ్ అనేది ఓపెన్ కాలేదు సార్. గత 5 రోజులు బట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ఆ, అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేసిన వెంటనే పిన్ చేంజ్ చేసుకోమని వస్తుంది. వస్తుంది. అవును. నేను లోపలికి వెళ్ళి చేంజ్ పిన్ కొడుతున్నాను, బట్ అది ఆ, మళ్ళీ స్టేకింగ్ దగ్గరికి వచ్చి స్టేకింగ్ దగ్గరే ఉండిపోతుంది. ఇంకా అలా ముందుకు కూడా వెళ్ళట్లేదు ఈసారి. ఏమో నాకు అలా ఏం లేదు. పిన్ అడిగితే నేను కొత్త పిన్ జనరేట్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయింది సార్ మన ఐడిలో. ఓకే నాకైతే ఓపెన్ సార్ అయింది. నేను ఎన్ని గుడ్ మార్నింగ్ సార్. ఆ, సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ విశ్వంత్ శాంత నేనే సార్ చందు నా పేరు విశ్వంత్ సార్. సార్. సార్ మీరు స్టేకింగ్ అనేది మీకు యాక్టివ్ లో ఉందా? యాక్టివ్ లో ఉంది సార్. యాక్టివ్ లో ఉన్నా కానీ అది స్టేకింగ్ అంటే ఈ మధ్య నేను ఒక 2 months నుంచి ఓపెన్ చేయలేదు సార్. నాకు యాక్సిడెంట్ అది అవ్వడం, కొద్దిగా ఫోన్ అది ఇబ్బంది పడడం వల్ల. ఎందులో ఉంది సార్? మీకు ట్రస్ట్ వ్యాలెట్ లో ఉందా? ఇందులో ఉంది. ట్రస్ట్ వాలెట్ లో ఉంది సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంది. టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది కానీ స్టేకింగ్ అనేది ఓపెన్ అవ్వట్లేదా? బట్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ నిన్నటి వరకు ఓపెన్ అయింది, చూసాను. నిన్న వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేశాను. $100 అంటే మళ్ళీ సెల్ఫ్
అవి క్రియేట్ కూడా. పిన్ అని అడుగుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ పిన్ అని అడుగుతుంది. నేను అందులోకి వెళ్ళి టైప్ చేస్తుంటే. సో నేను చేంజ్ పిన్ అని కొడుతున్నాను. బట్ అది స్టేకింగ్ లోకి వెళ్ళి మళ్ళీ స్టేకింగ్ అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అక్కడ మళ్ళీ ఆగిపోతుంది సార్. ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అసలు. పిన్ అయితే క్రియేట్ అవ్వలేదా సార్ మరి అయితే? పిన్ క్రియేట్ కాలేదు సార్. ఓకే సార్, అయితే చూడాలి సార్. అదే ఇది మళ్ళీ కొత్తగా మరి ఉంది మరి ఇష్యూ. మామూలుగా యాక్చువల్లీ ఏంటంటే సార్, క్రియేట్ పిన్ అని అడుగుతుంది. అడిగినప్పుడు మనకి ఏమవుతుందంటే పిన్ అనేది క్రియేట్ చేసాం ఇంకో యాక్చువల్లీ యాజ్ యూజువల్ మామూలుగానే ఓపెన్ అవుతుంది. ముందుకు వెళ్ళిపోతుంది. క్రియేట్ పిన్ ఆర్ ఫర్గెట్ పిన్ అని వస్తుంది. చేంజ్ పిన్ ఆర్ ఫర్గెట్ పిన్ పైన ఏమో నువ్వు క్రియేట్ ద న్యూ పిన్ అని వస్తుంది. క్రియేట్ పిన్ మీద కొడుతున్నాను. అది ఫార్మింగ్ నుంచి ఆ యూఆర్ఎల్ ఎక్కడికి వెళ్తుందంటే స్టేకింగ్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు ఇంకా. ఓకే, ఒకసారి మీ దాంట్లో బిఎన్బి ఉన్నాయి సార్ ఆల్రెడీ అవైలబుల్? బిఎన్బి కూడా ఉన్నాయి సార్. బిఎన్బి $5 దాకా బిఎన్బి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే సార్, ఒక పని చేస్తారా, స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూద్దాం, ఒకసారి ట్రై చేస్తారా? షూర్ తప్పకుండా. స్క్రీన్ షేర్ సార్ నేను పొద్దున్న చేసినాను సార్. రామసుబ్బయ్య సార్ చెప్పండి సార్. పొద్దున్నే ఉదయం నేను చేసినాను సార్. పిన్ క్రియేట్ చేసింది. ఓకే సార్ చూద్దాం. అంటే ఉండొచ్చు సార్, సంథింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎర్రర్స్ వస్తున్నాయి. అంటే సిస్టమ్ మనకి అంటే అప్డేట్ కొద్దిగా వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి కొన్ని సంథింగ్ ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. నో ప్రాబ్లం. ఓకే సార్, చేయండి సార్. విశ్వనాథ్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. అంటే చూడాలి కదా సార్, అంటే అందరికి కూడా ఇప్పుడు సేమ్ కొన్ని సంథింగ్ ఎర్రర్స్ వస్తున్నాయి అనమాట. సార్ వినిపిస్తుంది, వస్తుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది, మీరు వెళ్ళండి, కంటిన్యూ అవ్వండి. వెంకటేష్ గారు సార్ చెప్పండి సార్. ఈ కనెక్ట్ డ్యాప్ అని వస్తుంది సార్. అక్కడ మన ఏది సీడ్ ఫైండింగ్ లో షేపాలోకి సేఫ్ ఫాలో ఓపెన్ చేయండి సార్. అది షేపాలోకి పోతే రాదు. అది ఇంకా ప్రశ్న వెళ్ళట్లేదు. అది వియాప్స్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు సార్. అదే షేపాలోకి పోతే క్లియర్ అవుతుంది సార్. ఎస్ సార్ నో ప్రాబ్లం. చెప్పలేదు సార్కి ఆల్రెడీ తెలుసు, దానిమణి శంకర్ సార్కి. నాకు సేపాల్ తెలియదు సార్. అది చేస్తానులే సార్. నేను ఏం చేస్తానంటే మీకు కాల్ చేస్తానులే. ఓకే సార్. ఓకే, నో ప్రాబ్లం, మనం చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అయింది. ఓకే, డాటా ఏవో ఓపెన్ అవుతుంది, ప్రాసెస్ లో ఉంది. ఓకే చూస్తాం. సరే ఓకే సార్, మీకు ఓకే మార్చారా? నెట్వర్క్ మార్చారా? బిఎన్బి ఓకే సారీ సార్, చాలా స్లోగా ఉన్నట్టుగా ఉంది. నో ప్రాబ్లం సార్, అది 5G మీది ఆల్రెడీ. నో ప్రాబ్లం, సిగ్నల్ అయితే ఫుల్ గానే ఉంది. ఇంకోసారి కనెక్ట్ చేయండి. అది ఓకే, నో ప్రాబ్లం. బిఎన్బిది కనెక్ట్ చేసారా? కనెక్ట్ అని టచ్ చేయండి ఒకసారి. ఓకే మీరు 5G అయినా కానీ నెట్వర్క్ అనేది స్లోగా ఉంటుంది సార్. బాగా స్లోగా ఉంది సార్. ఓకే సార్. రీలోడ్ చేయండి, కింద రీలోడ్ ఆప్షన్ ఉంది కదా, అదొకసారి రీలోడ్ చేయండి. అది చేశాను సార్. చాలా టైం తీసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం సార్. ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి హిస్టరీ అనేది డిలీట్ చేసేయండి. మొత్తం హిస్టరీ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి. బ్యాక్ వచ్చండి, హిస్టరీ డిలీట్ చేయండి. ఓకే, వావ్ సూపర్.
సూపర్ సార్, ఎక్సలెంట్. ఇది కూడా ఈ పిన్ క్రియేట్ అనేది అందరికి రావట్లేదు సార్. అది కూడా ఇప్పుడు నా దగ్గర అన్ని వ్యాలెట్స్ ఉంటే నాకు సంథింగ్ 2 వ్యాలెట్స్ కి అయితే అలా షో చేస్తుంది అంతే. మళ్ళీ ఎవ్రీడే నేను ఓపెన్ చేస్తానే ఉంటాను, అయినా కానీ మరి అది ఎందుకు అలాగా వచ్చిందనేది చూడాలి. యాక్చువల్ గా సార్ వెంకటేష్ గారు, ఇప్పుడు నేను చాలా వ్యాలెట్లు ఉన్నాయి నాయి కూడా. నేను ఎక్కువ పర్సెంట్ సీడ్ ఫండింగ్ లో సైడ్ ఓపెన్ చేయను, టోకెన్ ఫార్మింగ్ సైడ్ ఓపెన్ చేస్తాను. అందువల్ల టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది, కానీ ఈ సైడ్కి వచ్చేవరకు ఓపెన్ కావట్లేదని. కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది, అది కొడితేనే డ్యాప్ పిఎన్బిఎన్ వస్తే డ్యాప్ అని వచ్చేసి కనెక్టింగ్ డ్యాప్ అని ఇంకా అక్కడ ఆగిపోతుంది సార్. ఇంకా ఆగిపోతుంది. అవును, ముందుకు మూవ్ అవ్వట్లేదు. సార్ అది ఏమైందంటే అది ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ అది ఇంకా డిఎఫ్స్ అనేది క్లియర్ అయ్యేంత వరకు మనకు అలాగా వస్తూనే ఉంటది. అలాంటి దానికి ఏం చేయాలంటే సార్, మీరు ఇంకా సేఫ్ పాల్ లో చేసుకొని సేఫ్ పాల్ లో చేయాల్సింది. సేఫ్ పాల్ సార్? సేఫ్ పాల్ ఐడియా ఉందా సార్ మీకు? లేదు లేదు సార్, నిజంగా లేదు. అది ఒకసారి నిజంగా ఐడియా లేదు. ఒకసారి చూపిస్తే బాగుంటుంది సార్ వెంకటేష్ గారు. మీకు ఈజీయే, నో ప్రాబ్లం, చూపిస్తాను. ఓకే, మీకు ఇందులో అంటే ఇది ఒక్క వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు సార్, వేరే సంథింగ్ వేరే వ్యాలెట్ కూడా ఓపెన్ చేసి చూడండి. లేదు లేదు సార్, నాకు ఉన్నది ఒకటే సార్. అదే ప్రాబ్లం సార్. అది ఒక్క వ్యాలెట్ ఉందా మీకు? ఓకే సార్, ఒకటే ఉంది వెంకటేష్ సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తారేంటి? ఇన్స్టా చేయండి, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, అంటే టైం టేకెన్ ఎక్కువ ఉంది కదా అని. ఓకే, దాని కాదు, మీకు సేఫ్ పాల్ అనేది చూపిస్తాను ఒకసారి లైవ్ లో. ఒకసారి సరే సార్, చూపించండి. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేయమంటారా? ఓకే చేయండి, మీరే ఇన్స్టాల్ చేద్దరు కానీ. చెప్పండి సార్. ప్లే స్టోర్కి వెళ్ళండి సార్. చెప్పండి సార్. ప్లే స్టోర్కి వెళ్ళారా, సేఫ్ పాల్ అని కొట్టండి. ఎస్ సార్, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి వ్యాలెట్ అనేది అక్కడ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అని చూసారు, దాన్ని టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు అక్కడ ఏ పిన్ పెట్టుకున్నారో అది పెట్టుకుంటారు, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ పిన్ పెట్టుకుంటారు, పెట్టుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి. ఓకే, ఎనిబుల్ ఇది ఫింగర్ ఇవ్వండి, బయోమెట్రిక్. ఓకే, దీని తర్వాత అక్కడ ఏం వచ్చింది సార్ మీకు? ఏంటి సార్ అక్కడ మీకు ఏం షో అవుతుంది? ట్యాప్ అంటే సీడ్ ఫేస్ యూజ్ స్పేస్ ప్రైవేట్ కీ సార్. ఓకే, 1 minute సార్. స్కాన్ ఆర్ పేస్ట్ అని చెప్పి వస్తుంది. ఇంపోర్ట్ చేయమంటుంది వ్యాలెట్ ని. అదే, ఒక్క నిమిషం సార్. అక్కడ మీకు ఏమైందంటే సార్, ట్యాప్ హెర్ ఇంటూ టు ఎంటర్ అని చూసారా? మీకు అది టచ్ చేశారంటే కీప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఓకే సార్, రైట్. ఎస్ సార్. అప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ మీకు 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ 12 కీవర్డ్స్ అని రాసుకున్నారు కదా మీరు, ఆ 12 కీవర్డ్స్ ఇక్కడ టైప్ చేయాలి. ఓకే. టైప్ చేసిన తర్వాత ఓన్లీ మీరు నెక్స్ట్ కొట్టాలి. లాస్ట్ 12 కీవర్డ్స్ కరెక్ట్ గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టాలి. అప్పుడు కొట్టిన తర్వాత మన వ్యాలెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుద్ది అనమాట. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్ రెండు ఒకటేనా సార్? సేమ్ అంతే సార్. అంటే కీవర్డ్స్ అనేది ఉంటే ట్రస్ట్ వ్యాలెట్ అనేది సేఫ్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ నేను సంథింగ్ ఎక్స్చేంజ్ లో వ్యాలెట్స్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, రైట్ సార్, రైట్. ఒకసారి నేను ట్రై అంటే చేస్తాను. మెటావర్స్ అన్ని కూడా అన్నిట్లో కూడా చేసుకోవచ్చు. అంటే కీవర్డ్స్ అనేది సేఫ్ గా ఉంచుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అది మన ఇప్పుడు ఓకే సార్. ప్రతి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయని ప్రతి ట్రస్ట్ వ్యాలెట్ అలా చేయాల్సిందేనండి 12 వాట్స్. చేసుకోవాల్సిందే సార్. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అని ఉంది చూసారా, అలాగే మీరు 100 వ్యాలెట్లు కావాలంటే 100 వ్యాలెట్లు కూడా అందులోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. అంటే సార్ ఇప్పుడు నేను మీరు ఆఫ్ ఒకసారి చేశారా? చేస్తున్నాను. నేను ఓకే, ఒకసారి మీరు ట్రస్ట్ వాలెట్ కీవర్డ్స్ చూస్తాను డైరీలో, చూసి చూసి ఒకసారి ఎంటర్ చేస్తాను. చూసి మీరు లైవ్ లో కాదు, మీరు ఆఫ్లైన్ లోనే చేయండి. ఎందుకంటే లైవ్ లో అనేది చేయడం సేఫ్ కాదనమాట. రైట్ సార్, రైట్ సార్. అందుకని మీకు చెప్పలేదు నేను. ఓకే, రైట్ నేను సార్. నేను షేర్ స్క్రీన్ చేస్తున్నా చూడండి. సేమ్ మనకి ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఎలాగ ఉంటుందో సేఫ్ పాల్ కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి చూడండి ఓకే, సార్, ఇక్కడ మన పేరు టైప్ చేసానుకో, ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ నేను 12 వ్యాలెట్స్ అనేది ఎక్కించాను. ఓకే, ఓకే, ఇలా మళ్ళీ యాడ్ వ్యాలెట్ అని టచ్ చేసానుకో ఎన్నైనా ఎక్కించుకోవచ్చు. యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ ఎన్నైనా టైప్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. అంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే మన కొత్త దగ్గర క్రియేట్ ఉన్న చేసుకోవచ్చు. కీవర్డ్ కాకుండా కొత్తదిగా క్రియేట్ చేసుకోవడం. అది ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నది ఉన్నదే మనం ఇందులో చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనందరి దగ్గర కూడా ట్రస్ట్ వ్యాలెట్ లో చేసిన వ్యాలెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎక్స్టెన్షన్ వ్యాలెట్ టైప్ చేసుకుని ఆ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకుంటే మనం సేఫ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది సార్. థ్యాంక్ సార్ యూ సార్, మీరైతే థ్యాంక్ యూ ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు కీవర్డ్స్ అనేది చూసి మీరు ఇందులో సార్. చేసిన తర్వాత ఇంకోసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేశారనుకో, అప్పుడు మనం అందులో ఎలా ఓపెన్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. అందులో ఏమన్నా సంథింగ్ డిఫరెంట్ వస్తుందో చూద్దాం. రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, ఈ లోపల నేను మాట్లాడుతున్నాను సార్, ఈ లోపల నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ దాని గురించి ఇంకా సార్ చూసారా, అర్థమైందా? అర్థమైంది. ప్లే స్టోర్ లో డైరెక్ట్ మీరు సేఫ్ పాలని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడింగ్ చేసుకున్నాక ఆల్రెడీ ఉంది నాకు యాప్ అది. వావ్, సూపర్ సార్. మీరు ఏం చేయాలంటే డి యాప్స్ అని వచ్చి దానిని ఒక్కటే మీరు ఇందులో పెట్టుకోండి అంతే. అన్ని అవసరం ఉండదు మీకు, ఎందుకంటే సంథింగ్ డిఫరెంట్ చాలా వ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి డి యాప్స్ అని ఒకవేళ 10 వ్యాలెట్స్ వస్తుంది, 10 వ్యాలెట్లే ఇందులో పెట్టుకోండి అంతే. ఓకే. దాని గురించి మళ్ళీ అన్ని వ్యాలెట్స్ మళ్ళీ చేసుకోవాలంటే అక్కడ ఈ కీవర్డ్స్ అన్ని ఇక్కడ పెట్టాలి, మళ్ళీ అన్ని చేయాలి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం. మా బాబుని లైన్ లోకి తీసుకొస్తాను. రామ్తేజ్ సార్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది సార్ ఆల్రెడీ. ఓకే సార్, ఈరోజు సార్ అయితే కొద్దిగా బయట ఉన్నారు కాబట్టి సార్ మీటింగ్ అనేది స్టార్ట్ చేసి వదిలేసినట్టున్నారు. నేను సంథింగ్ వర్క్ మూలాన్ని నేను చూడలే, కరెక్ట్గా నేను చూసేటప్పటికి ఈ మీటింగ్ అనేది ఆన్ అయి ఉంది, అందుకని చెప్పేసి నేను వచ్చాను. వెల్కమ్ సార్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక రండి, వెల్కమ్, షేర్ చేసుకోండి. మనకి సంథింగ్ మీరు చూస్తున్నారు చూడట్లేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన అప్డేట్ ద్వారా అయితే చాలా పెద్ద పెద్ద లీడర్స్కి మాత్రం చాలా మంచి బెనిఫిట్ అయింది సార్. ఎందుకంటే వ్యాలెట్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన రివార్డ్ అనేది ఎంత వాళ్ళకి చాలా హోల్డ్ అయి ఉంది. ఆ హోల్డ్ అయిన రివార్డ్ అంతా వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ డౌన్లైన్ల పర్సన్స్ కానీ వాళ్ళు ఇంకా ఎవరికైనా న్యూ పర్సన్స్ కానీ ఛాన్స్ ఇవ్వడం కానీ అలాగే చాలా మంది యూటిలైజ్ చేసుకుంటున్నారు సార్. నిజంగా ఎక్సలెంట్ సార్, నిజంగా ఎక్సలెంట్ అది.
ఎస్ సార్, ఇంకా ఎవరైనా ఇప్పుడు అందరికీ ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఉంది చాలా మంది కూడా. ఒకవేళ మీరు ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కానీ మీరు డైరెక్ట్ మాట్లాడచ్చు. ఒకవేళ మ్యూట్ లో ఉన్న పర్సన్స్ ఎవరైనా అయితే కనుక, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన పర్సన్స్ వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే కనుక మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం, మీరు మాట్లాడచ్చు. శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ ఇప్పుడు నా సార్ కొద్దిగా సిగ్నల్ ఏరియాలో వచ్చి మాట్లాడండి సార్, మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. మరి వాయిస్ అనేది కొద్దిగా బ్రేక్ అవుతుంది. సార్ వస్తుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే సార్, చేయండి. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. కంటిన్యూ. సేఫ్ ఫాల్కి వెళ్తాను సార్. ఓకే సార్, ఆల్రెడీ చేశారా మీరు సేఫ్ ఫాల్? చేశాను సార్. ఓకే ఓకే సార్, ఓపెన్ అయింది. టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్ ఏది ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది ఓపెన్ చేయండి. ఓకే సార్, సార్ నెట్వర్క్ అనేది ఏమన్నా చూసారా? మార్చే ఉందా? ఓకే ఓకే, పాస్వర్డ్ ఓకే ఓపెన్ అయింది సార్ మీది. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? స్టేకింగ్ కరెక్ట్ సార్? అంటే మీకు ఏమన్నా వర్క్ ఏమైనా పెండింగ్ ఉందేమో చూడమంటారా? అవును సార్, అవును సార్. ఓకే, స్టేకింగ్ వ్యాలెట్ అనేది టచ్ చేయండి పైన. సార్ ఓకే సార్, ఇందులో ఎన్ని ఉన్నాయి సార్? అది క్లారిటీ కనిపించట్లేదు. 51 సార్, 57? 97 సార్. ఓకే సార్, ఇదైతే మనకి 500 కానీ 1000 కానీ అవుతాయి కనుక ఇక్కడ మనం స్టేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్. మీరు ఏం చేస్తారంటే మన రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. కింద రివార్డ్ స్టేటస్ ఉంది కదా, దాన్ని ఓకే. టోకెన్ స్టేటస్ లో 523 ఉన్నాయి కదా సార్ మీకు. ఓకే, ఇదైతే మనకి ప్రజెంట్ 1000 అయితే కానీ మనం స్టేకింగ్ అనేది చేయడానికి ఉండదు, రీస్టేకింగ్ అనేది. ఓకే సార్, పక్కన వ్యాలెట్ స్టేకింగ్ అనేది ఉంటుంది, దాన్ని టచ్ చేయండి సార్ ఒకసారి. ఓకే సార్, ఇక్కడ సార్ ఓన్లీ 6.94 ఉన్నాయి అంతే సార్. మీకు వ్యాలెట్ స్టేకింగ్ లో పెద్ద ఏం లేవు, కంప్లీట్ అయ్యి. ఓకే, అంతే ఉన్నాయి సార్. చాలా మందికి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వ్యాలెట్ స్టేకింగ్ లో చాలా మందికి 1000, 2000, 5000 అలాగ వచ్చిన పర్సన్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టేకింగ్ అనేది చేస్తుండే కానీ మనకి డైరెక్ట్ మన మెయిన్ వ్యాలెట్కి వెళ్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా మీ డౌన్లైన్ పర్సన్స్ చేయాలన్నా కానీ అదర్ ఆప్షన్ కూడా ఇచ్చినట్టు చేస్తుంది.
దాన్ని రీడమ్ అండ్ టచ్ చేయండి సార్, ఒకసారి చూద్దాం. రీడమ్ అండ్ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా మీకు 2 బాక్సులు ఓపెన్ అయినాయి. అంటే సెల్ఫ్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే అదర్స్ కానీ? ఇప్పుడు సెల్ఫ్ అనుకోండి సార్, సెల్ఫ్ అని కొట్టారంటే మీది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అదర్స్ కనుకో వాళ్ళ యూజర్ ఐడి అనేది అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అప్పుడు మీ దగ్గర 1000 పీవీసీ మేట అక్కడ మీకు రిలీజ్ అయి ఉంటే కనుక 1000 అని టైప్ చేయాలి. అప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు ఒక $1 సంథింగ్ ఛార్జ్ అనేది తీసుకొని వాళ్ళకి స్టేకింగ్ అనేది అవుతుంది అనమాట. సార్ మనకి కొత్త వచ్చిన ఆప్షన్ ఇది వ్యాలెట్ రివార్డెడ్ లో. ఇంకేం లేవు. సార్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలంటే సార్ సేమ్ అంతే సార్. టోకెన్ ఫార్మింగ్ కూడా అంతే. ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయండి. అందులో మీకు ఏమైనా ఫండ్ ఏమైనా ఉంటే కనుక చూద్దాం. సార్ ఇంతకుముందు వచ్చిన వాటిలో నుంచి డిపిఎల్ నుంచి వచ్చిన వాటిని లోనకు పంపించామని చెప్పి అని అన్నారు. మరి మా సీనియర్ లోనకు పంపించినవి చూసుకోవాలంటే కదా సార్? డిపిఎల్ కదా సార్, ఆ డిపిఎల్ చేసినవి మీకు వ్యాలెట్ స్టేకింగ్ అనేది చేశారు చూసారు, అది ఆ డిపిఎల్ ద్వారా చేసింది అది. ఓకేనా? ఓకే, ఇంకా మీకు ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ ఫార్మింగ్ చేసి ఉంటుంది కదా, చూపిస్తాను మీకు. ఓపెన్ చేయండి, ఇది పాస్వర్డ్ ఇచ్చి అది లాగిన్ పిన్ ఇచ్చి మీరు ఓకే సార్ కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు 1000 దాకా లేవు కదా సార్, మరి పీవీసీలు కొనాలా సార్ అమౌంట్? చూద్దాం సార్, చూద్దాం. అంటే మీకు యాక్టివ్లోనే ఉంది సార్ ప్రెసెంట్ అయితే. మీకు ప్రెసెంట్ స్టేకింగ్ లో అయితే యాక్టివ్ లోనే ఉంది. ఓకే, ఇక్కడ 1 మినిట్ అదే గ్యాదరింగ్ అవుతుంది. పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా సార్, దాని టచ్ చేయండి అక్కడ. ఓకే సార్, ఇక్కడ చూసారా ఓన్లీ 53 వర్త్ అనేది ఇక్కడ మీకు ఉంది డాలర్స్ ఇది. ఓకే, అంటే మీకు ఆల్రెడీ అంతకు ముందు మీరు 105 అని మీరు కొట్టారు కదా, కొట్టారా ఎప్పుడైనా? కొట్టాను సార్. అవన్నీ కూడా మీ డిపిఎల్ ద్వారా వచ్చినాయి సార్ అవన్నీ. ఓకే సార్, ఇది కొద్దిగా పైకని మీరు ఏం చేస్తారంటే రివర్స్ స్టేటస్ అనేది ఓపెన్ చేయండి. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి మీరు ఆల్రెడీ 100 వర్త్ 1 మినిట్ సార్. టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ ఒక పక్కన అది ఉంది కదా సార్, రీడీమ్ రివార్డ్ అని, దాన్ని టచ్ చేయండి. పైన కొద్ది కిందగానండి, అది రీడీమ్ రివార్డ్ అని టచ్ చేయండి. అంటే ఇందులో మీకు ఫార్మింగ్ యాక్టివ్ లో లేదు సార్. ఓకే, అదే సార్ టోకెన్ ఫార్మింగ్ లో లేవు. టోకెన్ ఫార్మింగ్ లో యాక్టివ్ అనేది లేదు. వ్యాలెట్ ఫార్మింగ్ అని టచ్ చేయండి. ఓకే, మీకు ఎవ్రీడే అనేవి అక్కడ వస్తున్నాయి కానీ ఇక్కడ షో చేయవు, ఎందుకంటే మీకు యాక్టివ్ లో లేదు కాబట్టి. ఓకే సార్. సార్ 1000 డిపిస్ ద్వారా చేశానని చెప్పి అన్నారా సార్? అది అవును సార్. 1000 డిపిస్ వస్తుంటే మరి ఇక్కడేమో 100 చూపిస్తుంది, అక్కడ 50. సార్ మీరు అంటే 1000 డిపిస్ తో మీరు చేశారంటే ఎప్పుడు మనకు పెర్లవెల్లో చెప్తున్నారా మీరు, లేకపోతే తర్వాత మళ్ళీ పీవీసీ మెటాలో 1000 పీవీసీ చేశారన్నారా సార్? పెర్లవెల్లో కూడా నాకు వచ్చినాయి సార్ 270 ఉండే. అదే సార్, అదేనే సార్, వాటి ద్వారా దాని డిపిఎల్ అంటారు సార్. ఓకే, 5000 కాదు, యాక్చువల్లీ ఏంటంటే 270 అన్నది కరెక్ట్ మీరు. ఓకే అదే సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు 1000 అనేది ఏంటంటే స్టేకింగ్ చేసింది, అది మీకు ఎక్కడ చూడాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళాను చూసారా స్టేకింగ్, దానికి వెళ్ళాలి. దానికి ఓపెన్ చేస్తే అందులో మీకు కనిపిస్తుంది సీడ్ బండి.
ఫస్ట్ ఓపెన్ టోకెన్ స్టేకింగ్ సార్. బ్యాక్ వెళ్ళాలి సార్. సార్ ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ ఇప్పుడు సార్. మీరు ఏం చేస్తారంటే సార్, కింద కొద్దిగా పైకనండి సార్ అక్కడ స్టేకింగ్ స్టేటస్ అని చూసారా, దాన్ని ఓపెన్ చేయండి. సార్ ఇక్కడ చూసారా, సార్ చెప్పింది ఇక్కడ 2500 చేశారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ సార్ చేసింది ఏ డేట్ కి చేశారు సార్? ఒకటేమో అది క్లారిటీగా నాకు కనిపించట్లేదు సార్, ఇది బ్లర్ వస్తుంది మీది. కిందది ఎంత సార్? 1500 పీవీసీ? 1500 సార్. అది ఫస్ట్ చేసింది 1500 తో చేశారు, తర్వాత మళ్ళీ చేసిందేమో 1000 పీవీసీ తో చేశారు. ఇదే మీరు సార్ చేశారని చెప్పి ఇదే. ఓకేనా సార్? ఓకే చేశారు ఆల్రెడీ, మీకు అది రిలీజ్ అవుతా ఉంది రోజు కూడా. అంటే సార్ చెప్పండి సార్. ఈ స్టేకింగ్ రివార్డ్ అనేది 1000 దాటాలా సార్? 1000 వస్తే గనక అప్పుడు మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీ వ్యాలెట్స్ ఏమన్నా, మీ డౌన్లైన్ వ్యాలెట్స్ అవి ఏమన్నా ఉంటే గనక మళ్ళీ మీరు దానిలో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక వ్యాలెట్ అనేది ప్రెజెంట్ 25,000 పీవీసీతో వర్త్ ఇచ్చారు సార్. ఓకే, దాని తర్వాత ఒకవేళ ఏమన్నా తగ్గిస్తే తగ్గించవచ్చు. ప్రెజెంట్ ఏంటంటే 25,000 ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. వచ్చిన ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. చెప్పండి ఇప్పుడు ఈ వ్యాలెట్ 12 పదాలు అనేటివి ఎప్పుడో నేను 3 years నుంచి ఇవి మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా. అయితే సార్ రాసుకున్నాను సార్ డైరీలో. ట్రస్ట్ వాలెట్ నుంచి మళ్ళీ సేఫ్ ఫాల్ కూడా తీసుకొచ్చుకున్నాను. సేఫ్ ఫాల్ లో ఈ 7 వ్యాలెట్ల కూడా 12 పదాలు ఉన్నాయి సేఫ్ గా. అయితే ఇంకొక అతనికి తెలుసు సార్ ఇవి ఈ నా 12 పదాలు అనేటివి. అప్పుడు నాకు తెలియకముందు అవును సార్, నాకు తెలియకముందు ఆయనే చేసి పెట్టాడు. ఆయన కూడా వీటిని ఫోటో తీసుకొని ఉన్నాడు అప్పుడు. అయితే ఈ 12 పదాలను నేను వేరే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం గురించి తెలియదు సార్. చేసుకోవచ్చు అట్లా? ఈ 12 పదాలు కాక మళ్ళీ మనకు వేరే పదాలు వస్తాయిగా? లేదు లేదు, రావు సార్, రావు. ఈ పదాలు అనేవి మారవు సార్. మారవు సార్? మారవు సార్. అట్లా ఇవి మారాలి? ఇవి మారవు సార్, ఇవి మారవు. ఈ కీవర్డ్స్ అనేవి ఎప్పటికీ కూడా మీకు లైఫ్ లాంగ్ కూడా అందులోనే ఉంటాయి. కానీ మీరు ఒకవేళ అంటే సార్ ఇప్పటి వరకు అయితే మీ అప్లైనర్ కాబట్టి జెన్యూన్ పర్సన్ అయితే ఓకే. సార్ ఒకవేళ మరి డిలీట్ చేశారా లేదా అన్నది ఒకసారి కనుక్కోండి. ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఒకవేళ అలాంటి ఇష్యూ ఏమైనా ఉందంటే కనుక మీ ఫండ్ సేఫ్ గా ఉంటుంది కనుక ఒక కొత్త వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుని ఇందులో ఉన్న ఫండ్ అనేది మీకు బయటకి తీసుకున్నప్పుడల్లా అందులో షేర్ చేసుకుంటా ఉండండి. ఓకేనా? అప్పుడు మీకు ఏంటంటే ఫండ్ అనేది ఇందులో 0 ఉంటది. మీరు ఇందులో వచ్చిన దాన్ని అందులో పంపిస్తూ ఉంటారు కాబట్టి ఆ కీవర్డ్స్ అనేవి మీ దగ్గర ఉండవు, ఆ సార్ దగ్గర ఉండవు కదా. అదే అడుగుతున్నాను సార్, అది చేసుకోవాలని అనుకుంటున్నాను. అలాంటి భయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే సార్, ఇందులో ఉన్న ఫండ్ కూడా ఇప్పుడు స్టేకింగ్ అయ్యి ఉన్నాయి కదా, ఇందులో రిలీజ్ అయినప్పుడల్లా మీరు ఏం చేస్తారంటే కొత్త వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోనండి. దాంట్లో యూజర్ ఐడి నెంబర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇందులో యూజర్ ఐడి అదర్ ఉంటది కదా, ఆ అదర్ ద్వారా అందులో పంపించుకుంటా ఉండండి. అప్పుడు మీకు ఫండ్ అంతా ఇది 0 అయిపోద్ది. దాని తర్వాత అందులో సేఫ్ లో ఉంటారు మీరు. చేసుకోవాలంటే కొద్దిగా
కొద్దిగా వర్కే కదా సార్, అంత రాదు, ఆ, అంత అదే అదే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు ఏ రిస్క్ లేనంత సేపు సార్ జెన్యున్ పర్సన్ అయితే కనుక ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ లేదు సార్ నాకు ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ఇది ఒక సొల్యూషన్ అంతే. ఇంకా వేరే సొల్యూషన్ అయితే దాని కీవర్డ్స్ కి మార్చడం అంటూ మాత్రం జరగదు సార్. అది అట్లనా? అంటే అది కీవర్డ్స్ కీవర్డ్స్ అనేది మార్చుకుంటే కీవర్డ్స్ అనేది మార్చుకుంటే కొత్త వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతే ఇందులో ఉన్న ఫండ్ అనేది రిమూవ్ అయిపోయినట్టే. అది ఆటోమేటిక్గా అందులోకి వస్తుందా సార్? రాదు సార్, రాదు రాదు, అలా రాదు. రాదు. ఇందులోకి వస్తుంటది. ఇప్పుడు ఏంటంటే ఈ కీవర్డ్స్ లోనే మీ ఫండ్ అనేది ఎప్పటికీ అలా ఉంటది. ఇప్పుడు ఏంటంటే మీరు చేసుకోవాలంటే ఇది ఒక సొల్యూషన్ అంతే. వేరే ఇప్పుడు ఏది న్యూ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవడం, ఇందులో ఉన్న బిఎన్బిలు కానీ పీవీసీ మెటల్ కానీ అన్ని అందులో పంపించుకోవడం, స్టేకింగ్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నది కూడా మీరు ఏంటంటే అదర్స్ ద్వారా అందులో పంపించుకోవడం, అంతే. అదొక సొల్యూషన్ అంతే సార్. థ్యాంక్ యూ సార్. అదే ఒకసారి అడుగుదామని నేను అనుకుంటున్నాను సార్. ఓకే సార్. అంటే యాక్చువల్లీ ఏంటంటే అప్లైనర్స్ కొద్దిగా గుడ్ పర్సన్స్ అయితే నో ప్రాబ్లం సార్. ఎందుకంటే జెన్యున్ పర్సన్స్ అయితే అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ గా ఉంటే కనుక అలా చేసుకోండి అని చెప్తున్నాను. సార్ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇప్పుడు వస్తాయంటే సార్, ఇప్పుడు మన ఫండ్ అనేది చాలా ఇప్పుడు తక్కువలో సెన్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం ఇష్యూ రాదు. ఎప్పుడైనా మనకి ఎప్పుడైతే మార్కెట్ మనకి ఒకవేళ మన పీవీసీ మెటా $1 అలాగా హై ప్రైజ్ గా రీచ్ అయినప్పుడు అలాంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫండ్ తక్కువ వాల్యూలో ఉంటది కాబట్టి అప్పుడు పట్టించుకోరు. డాలర్స్ రూపంలో ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా సేఫ్ పొజిషన్ లో సేఫ్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉన్న వాలెట్లే ఉన్నాయి సార్, ఒక 7 వాలెట్లు 8 వాలెట్లు ఉన్నాయి. అయితే మెయిన్ వాలెట్ కానీ సెకండ్ థర్డ్ వాలెట్ లో ఉన్న ఫండ్ మొత్తం కూడా మళ్ళీ కొత్త వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం కుదురుతుందా? అవును సార్, మీకు రిలీజ్ అంతా అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉండొచ్చు. మీకు అక్కడ 1000 ఓకే సార్. ఇప్పుడు స్టేకింగ్ ఉంది అనుకోండి సార్, స్టేకింగ్ లో మీకు 1000 పీవీసీ మెటా అక్కడ రివార్డెడ్ లో ఉందంటే మీరు అదర్ ఆప్షన్ ద్వారా కొత్త వ్యాలెట్ కి సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 8 వ్యాలెట్ కి ఒకటేసారి 1000 వచ్చింది అనుకో, 8 వ్యాలెట్ లో కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు ఒకే వ్యాలెట్ కి. 8లో కూడా ఒక దాంట్లోకి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఇన్ని వాలెట్లు కూడా అవసరం లేదు కదా సార్, 1 2 ఉంటే చాలు. అంటే ఇప్పుడు ఫార్మింగ్ అనేది 5000 ఇచ్చారు సార్, టోకెన్ ఫార్మింగ్ అనేది. ఓకే, స్టేకింగ్ అనేది 25,000 ఇచ్చారు. అదనమాట. దాని గురించి సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ అనేది మనకు అవసరం వస్తుంది. అదే నిజమే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆపండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను 2 minutes చేస్తాను. ఒక కాల్ వస్తుంది, నేను వస్తాను. ఒక 2 minutes. ఓకే సార్. Good evening, sir. Good evening, Code Moji. Good morning, sir. Sir, good morning. Okay. Good morning, sir. Code Bob, sir. Good morning. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మీకోసమే వచ్చా, మీతో మాట్లాడదామని వచ్చా. ఈ యూనివర్సల్ మన కనెక్ట్ అయింది చూడండి, మీకోసమే వచ్చాను సార్. 100% మీకోసం వచ్చాను. మీ మాటలు విని చాలా రోజులు అవుతుంది సార్, చాలా రోజులు అవుతుంది మీ మాటలు విని. మీరు పెద్దవారు మాకందరికి ఆశీర్వాదం ఇచ్చేటువంటి వారు, చాలా యాక్టివ్ గా ఉంటారు. మీరు మాట్లాడండి సార్, మీరు మాటలు వినాలని వచ్చాను సార్ నేను. ఇప్పటిదాకా వెంకటేష్ గారితో మాట్లాడే సార్.
నేను లేట్ గా వచ్చాను సార్. తాటిపాములు శంకర్ గారు కూడా వచ్చినట్టున్నారు. శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. చంద్రశేఖర్ సార్ నారాయణ సార్ నమస్తే సార్. నమస్తే సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మంచి మంచి అప్డేట్లు తీసుకొస్తున్నారు. అవి వస్తున్నాయి సార్. మన చంద్రశేఖర్ సార్ అందరినీ భయపెట్టిస్తున్నారు కదా, అందుకే భయపడేసి ఇచ్చేస్తా ఉన్నారు. అవును. భయపెట్టడం సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్. సార్ సూపర్ సార్. నిజంగా ఈ రోజు అయితే కొన్ని స్క్రీన్ షాట్లు చూసాను సార్. నిజంగా వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ లో ఉన్నాయి అన్ని నిజంగా చాలా మంది చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఫార్మింగ్ రివార్డెడ్ లో ఆల్రెడీ అంటే మన కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ హెవీగా ఉన్న పర్సన్స్ అందరూ కూడా వాళ్ళు ఎర్లీ బర్డ్ కానీ అదర్ వ్యాలెట్స్ కానీ చాలా మటుకు ఫార్మింగ్ అనేది చేస్తున్నారు, హెవీగా చేస్తున్నారు. 500 400 అలాగా. సార్ చెప్పండి సార్. దానిమని శంకర్రావు సార్ వెల్కమ్. సార్ మ్యూట్ అయ్యారు. ఓకే, ఇందాక ఒకసారి అయితే మనకి సార్ లెఫ్ట్ అయినట్టున్నారు. సార్ వెల్కమ్ సార్. ఎవరు? రామకృష్ణ సార్ వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ మ్యూట్ అయ్యారు మళ్ళీ రామకృష్ణ సార్. నాకు అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ మ్యూట్ అయ్యారు. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మన వ్యాలెట్ ఫార్మింగ్ లో 500 600 వచ్చి ఉండదు కదా సార్, అది ఒకేసారి చేసుకోవచ్చా? ఎందులో సార్? మన వ్యాలెట్ ఫార్మింగ్ లో రివార్డ్ చేసేస్తా సార్. ఓకే, వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డెడ్ లో కదా మీరు అనేది? అవును సార్. వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డెడ్ లో అంటే అది ఎందులో, స్టేకింగ్ లోనా లేకపోతే ఫార్మింగ్ లోనా? ఫార్మింగ్ సార్. ఫార్మింగ్ లో అయితే అవి యూటిలైజ్ చేసుకోవచ్చు సార్, రివార్డెడ్ లో అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. 500 600 వచ్చి సార్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు సార్. అంటే ఒకసారి షో చేస్తారా? మీకు కన్ఫర్మ్ నేను చెప్తాను అది యూటిలైజ్ చేయొచ్చా చేయకూడదా అన్నది. చూపిస్తాను సార్. చూపించండి ఒకసారి, షో చేయండి సార్. మీరు మ్యూట్ అవ్వకండి. ఎందుకు మ్యూట్ ఆప్షన్ అత్తమాట నొక్కుతున్నారు రామకృష్ణ సార్? ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేయండి ఇప్పుడు. ఓకే సార్, అవుతుంది సార్. వెళ్ళండి. అవుతుంది సార్. అవుతుంది. ఓపెన్ చేయండి మీరు. మాట్లాడు. ఓకే సార్ ఇది మీకు పిన్ అనేది ఎక్స్పైర్ అయింది సార్. ఇది ఎక్స్పైర్డ్ అని వస్తుంది కదా మీకు. అదేం చేయాలి సార్? అది క్రియేట్ న్యూ పిన్ అని వస్తుంది. ఇప్పుడు మీకు క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు బిఎన్బి ఉన్నాయా ఇందులో?
బిఎన్బి లేవు అనుకుంటా సార్. బిఎన్బి ఉండాలి సార్, $1 వర్త్ అనేది. ఓకేనా? సార్ $1 100 ఉన్నాయి ఉన్నాయి సార్ 100. ఆహా, ఆ, 100 అంటే $100 వర్త్ ఉన్నాయి అంటున్నారా మీరు? ఉంది సార్. ఓకే సార్, ఒకసారి చూద్దాం సరిపోతుందా లేదా అనేది. అది క్రియేట్ న్యూ పిన్ అని టచ్ చేయండి. చేయండి సార్. టోకన్ స్టేకింగ్ అని వస్తాను సార్. సార్ ఇక్కడ టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్తుంది మీకు కూడా. ఓకే ఓకే, చూద్దాం చూద్దాం, అది ఆగండి ఎందుకు సార్. సార్? అది చూద్దాం సార్, సార్ కూడా అదే ప్రాబ్లం అన్నారు, చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ పిన్ ఇవ్వండి ఒకసారి. ఒకటే సార్. ఏదో వస్తాను సార్ లాగిన్. అవును, క్రియేట్ న్యూ పిన్ అని టచ్ చేయండి ఇక్కడ. అంటే యాక్చువల్లీ ఏంటంటే టోకెన్ స్టేకింగ్ లోనే క్రియేట్ పిన్ చేయాలి కదా, దాని గురించి అలా వస్తుంది అన్నమాట. ఓకే, ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ అని టచ్ చేయండి. ఓకే, ఆ సార్ కూడా మొన్న ఇందాక చెప్పింది అదే. ఓకే, యాక్చువల్లీ ఇదేంటి సార్ ఓకే ఇది? సార్, పైకి రండి సార్. అంటే మీకు 1.14 సెన్స్ అనేది కావాలి సార్, తక్కువ ఉంది. ఓకే, అవునా సార్? తక్కువ ఉంది సార్, అంటే బిఎన్బి అనేది సరిపోవట్లేదు. సరిపోలేదు సార్. ఓకే, అంటే సరే $100 $120 వర్త్ అనేది ఉండాలి. ఓకే సార్. 120 ఉండాలి సార్. 120 అనేది ఉంటే మీకు అప్పుడు సరిపోతుంది అనమాట. ఇప్పుడు 109 ఉంది సార్ దాంట్లో. అవును సార్, అవును సార్. ఫండ్ అనేది మీకు అంత ఉంది. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్తే ఇంకా సరిపోద్ది. ఓకే, మీరు ఏం లేదు సార్, మీరు ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకున్నారంటే అది ఓపెన్ అవుద్ది. అప్పటి వరకు అయితే ఓపెన్ అవుతుంది. ఇంటికి కొట్టండి, ఇంటికి కొట్టేసి హోమ్ పేజ్కి వెళ్ళండి. మీకు అక్కడ బిఎన్బి ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ వచ్చండి, అది యారో మార్క్ టచ్ చేయండి పైన. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్ టచ్ చేయండి, కింద హోమ్ పేజ్. సార్ ఏం అవసరం లే, హోమ్ పేజ్ అది యారో మార్క్ టచ్ చేయండి. ఓకే, కింద అది హోమ్, మనం మెయిన్ వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది. హోమ్ సార్. ఓకే, ఇక్కడ మీరు చూసారు సార్, బిఎన్బి ఉన్నాయన్నారు, 0 ఉంది సార్ ఇక్కడ. అవును సార్, అవును సార్, అవును సార్. అసలు బిఎన్బి లేవు కదా, మీరేమో $100 ఉన్నాయన్నారు సార్. ఇప్పుడు బిఎన్బి దీంట్లో ఉండాలి సార్ ఇప్పుడు. బిఎన్బి ఇందులో ఉండాలి సార్. ఇంతకుముందు పీవీసీ మెటల్ మాత్రం 100 ఉండాలి అని చెప్పారు కదా సార్. ఇప్పుడు బిఎన్బి కూడా దీంట్లో ఉండాలనా? బిఎన్బి ప్రతి దాంట్లో ఉండాల్సింది సార్, అది ఛార్జ్. ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా ఏ చేసినా గానీ అది ఛార్జ్. ఈ 100 పీవీసీ మెటల్ అనేది ఏంటంటే మనకు అది ఒక మనం ఓపెన్ చేయడానికి అవి కావాలి, లిమిటెడ్ అనమాట. మినిమం 100 కావాలి. అంటే బిఎన్బి వేసుకోవాలి సార్ దీనికి. బిఎన్బి అనేది ఇంకా వేరే దాంట్లో ఏమైనా ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు బిఎన్బి తెప్పించుకున్నాక మీరు రేపు పొద్దున్న చెప్తే కనుక ఎలా క్రియేట్ చేయాలని చెప్తా. వేరే ఐడిలో చూపించే సార్. చూడండి, ఓపెన్ చేయండి. వెంకటేష్ సార్, ప్రాబ్లం సాల్వ్ అయిందండి. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సూపర్ సార్. ఓకే, రెండో వ్యాలెట్ 47 ఉంది సార్. ఓకే, 47 ఉంది సార్ రెండో వ్యాలెట్ లో. సరిపోదు సార్, వర్త్ సరిపోదు సార్. చాలా. ఎంత ఉండాలి సార్ మినిమం? మినిమం మీకు $100 ఎబో ఉండాలి సార్, 110 అలా ఉండాలి. ఓకే, బిఎన్బిలో కూడా కంపల్సరీ 100 ఉండాలి సార్. 100 110 కానీ. అంటే పిన్ క్రియేట్ చేసుకోవడానికి నేను చెప్పేది, పిన్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఎందుకంటే మీకు పిన్ అనేది అక్కడ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మీకు అలా వచ్చింది. కొత్తగా పెట్టాడు సార్ ఇప్పుడు ఇది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వ్యాలెట్స్ కి వస్తుంది సార్ క్రియేట్ న్యూ పిన్ అని చెప్పి. అంటే మీరు చాలా రోజుల నుంచి ఓపెన్ చేయని దానికేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొద్దిగా వ్యాలెట్స్ ఓపెన్ చేయకుండా ఉన్న దానిలో అలా వస్తుంది అనమాట. సార్ మొన్న చేశాను సార్, దీంట్లో 100 ఉంటే కూడా వ్యాలెట్ ఫార్మింగ్ చేశాను సార్. రివర్స్ చేసేస్ లో వచ్చింది కదా, దాంట్లో 100 చేశాను సార్. మీకు చెప్పేది అర్థం కావట్లేదు సార్. మనం ఏంటంటే ఎక్కువ శాతం మనం ఫార్మింగ్ పేజీ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, అదేంటంటే ఫార్మింగ్ పేజీను స్టేకింగ్ పేజీ రెండు ఓపెన్ చేసిన వాళ్ళకే వర్కింగ్ అనేది నడుస్తుంది. అంటే ఫార్మింగ్ పేజీ ఓపెన్ చేసి స్టేకింగ్ పేజీ ఓపెన్ చేయని వాళ్ళకి ఇలాగ వస్తుంది అనమాట. అంటే రెండు కూడా మెయిన్, రెండు కూడా ఓపెన్ చేయాలని దానికి అర్థం అనమాట. అవునా సార్? ఓకే సార్.
ఓకే సార్. సార్ మీరు బిఎన్బి వేసుకున్నాక మీరు క్రియేట్ చేసుకుంటారు కానీ. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. టెలిగ్రామ్లోకి వెళ్ళి స్క్రీన్ షేర్. సార్ మీకు పైన మనం మీటింగ్ వస్తుంది కదా, అది టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. అక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, విశ్వశాంత్ సార్ క్లియర్ అయింది కదా? ప్రాబ్లమ్ సాల్వ్డ్ సార్. అది అక్కడ పిన్ చేంజ్ చేశాను. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ సీడ్ ఫండింగ్ కూడా ఓపెన్ అయింది నాకు అందులో. సూపర్ సార్, సూపర్, గ్రేట్. అది కూడా ఓపెన్ అయిపోయింది. 2 క్లియర్ సార్. వ్యాలెట్ ఫార్మింగ్ పిన్ కూడా క్రియేట్ అయింది కదా? పిన్ ఫస్ట్ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళాను, పిన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇమీడియట్ గా సీడ్ ఫండింగ్ ఓపెన్ అయ్యింది. అందులో కూడా ఈ రోజే చెక్ చేశాను. తర్వాత టోకెన్ ఫార్మింగ్ లో మనకు వాలెట్ ఫార్మింగ్ లో $100 మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లోకి పెట్టడం వచ్చింది. వాలెట్ నుంచి తీసి మళ్ళీ స్టేకింగ్ లో పెట్టాను $100, 100 PVC జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఓకే సార్, గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా చెక్ చేసుకుంటూ ఉండండి సార్ వ్యాలెట్స్ అనేది. చాలా మంది కూడా అలాగా క్రియేట్ న్యూ పిన్ అని వస్తుంది, ఓపెన్ చేయని వాళ్ళందరికి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, వ్యాలెట్స్ అనేది ఒకవేళ మీకు ఓపెన్ అవుతుంటే కనుక టోకెన్ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేయండి, స్టేకింగ్ వ్యాలెట్ అనేది కూడా ఓపెన్ చేయండి. యాక్చువల్లీ ఫర్ డే కంపల్సరీ ఒకసారి ఓపెన్ చేయడం ట్రై చేస్తాం. సార్ ఇంకా సార్ చెప్పండి సార్. రామకృష్ణ సార్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజీ ప్లస్ సీడ్ ఫండింగ్ 2 ఓపెన్ చేయాలి సార్? 2 ఓపెన్ చేసుకుంటూ ఉండాలి సార్. రోజుకి ఒకసారి. ఓకే ఓకే, రోజుకి ఒకసారి చేసుకుంటా ఉంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు సార్? పడుకున్నారు మేబీ. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది. ఎలా ఉంది సార్? రికవరీ అయింది కొద్దిగా? పర్లేదు ఇప్పుడు? కొంచెం పర్లేదు సార్, అంటే వెళ్ళలేదు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు. అదే రెస్ట్ తీసుకుంటా ఉండండి, ఓకేనా? కొద్దిగా జాగ్రత్త. ఓకే సార్. సరే సార్, రెస్ట్ తీసుకుంటా ఉండండి. కొద్దిగా హెవీగా వర్క్ చేయడం వల్ల అంతే స్ట్రెయిన్ అయ్యారు, అంతే, ఇంకేం లేదు. అవును సార్. అవును సార్. ఇంకా సార్ చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. కోట వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పాలి సార్. సార్ ఈరోజు చెప్పాలి సార్. బిజీగా ఉన్నారు. మన రాజేష్ సార్ అయితే కొద్దిగా బిజీగా ఉన్నారు అన్నమాట సార్. అందుకని మీటింగ్ స్టార్ట్ చేసి ఇంకా సార్ లెఫ్ట్ అయినట్టు సార్. అందుకనే నేను కరెక్ట్ టయానికి రాలేకపోయాను, కొద్దిగా వచ్చేరాగానే చూశాను ఆల్రెడీ, అందుకనే నేను కనెక్ట్ చేశాను, కంటిన్యూ చేశాను. ఎవరు స్టార్ట్ చేయలేదా? అదే కాల్ వచ్చింది సార్. అప్పుడు కాల్ వచ్చిందని ఆల్రెడీ మనకి ఇద్దరితో నేను మాట్లాడి అప్పుడు కాల్ వచ్చిందని చెప్పి జస్ట్ 2 minutes నేను అలా వెళ్ళాను. అంత లోపల మీరు శంకర్ సార్ మాట్లాడుతున్నారు అన్నమాట. సార్ అంతా ఇప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ వచ్చినాయి కదా సార్. కొద్దిగా మనకి వ్యాలెట్ రివార్డెడ్ లో యూటిలైజ్ చేసుకోవడానికి ఇచ్చారు కదా, దాని గురించి కొద్దిగా మళ్ళీ డియాప్స్ అని వస్తున్నాయి. ఇంకా డియాప్స్ గురించి ఇంకా ఇప్పటికీ చాలా మందికి చాలా అంటే ఓపెన్ చేయని పర్సన్స్ కి ఇప్పటికి కూడా తెలియట్లేదు సార్. దాని గురించి మళ్ళీ ఇంకోటి సేఫ్ వాళ్ళు ఎలా చేసుకోవాలని అదొకటి
మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫార్మింగ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తున్నారు కానీ స్టేకింగ్ పేజ్ అనేది ఓపెన్ చేయట్లేదు అనమాట. ఓకే, దాని మూలన ఏమవుతుందంటే అలాగా ఓపెన్ చేయకపోవడం మూలన మనకి క్రియేట్ న్యూ పిన్ అని చెప్పేసి కొన్ని వ్యాలెట్స్ కానీ షో చేస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఒకవేళ చూసింటే కనుక. దానికి కారణం అదే సార్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి 1 year కంప్లీట్ అవుతే కనుక డైరెక్ట్ క్రియేట్ న్యూ పిన్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ సిస్టమ్ అన్ని వ్యాలెట్స్ కి అనేది ఒకటేసారి ఇస్తుంది. కానీ ఇది ఏమైందంటే కొన్ని వ్యాలెట్స్ కి షో అవుతుంది, కొన్ని వ్యాలెట్స్ కి మామూలుగా వర్క్ అవుతుంది అన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఇదే. అంటే ఎక్కువ కాలం పాటు ఇర్రెగ్యులర్ గా ఓపెన్ చేయడం, టచ్ చేయకుండా ఉండడం, డైరెక్ట్ గా స్టేకింగ్ పేజ్ అనేది చాలా మంది ఓపెన్ చేయకుండా ఉండకపోవడం మూలన కూడా ఇలాగ అవుతుంది. 1.14 cents అనేది కట్ అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో చూసాం మనం. 1.14 cents అనేది కట్ అవుతుంది. ఓకే, అంటే 105 ఒక మన ఇండియన్ కరెన్సీ అంటే 110 అనుకోండి. వెంకటేష్ గారు, సార్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. అదే ఇప్పుడు డిపి వ్యాలెట్ టోకెన్ ఫార్మింగ్ లో 0 చూపించేయి టోకెన్ ఫార్మింగ్ చేస్తే మన పాతవి రావటం లేదు అంటున్నారు. అది అదే సార్, నేను ఆల్రెడీ అంతకు ముందు చూసాను. అంటే మనకి ఇంతవరకు మనకి రిలీజ్ అయిన ఫండ్ అనేది అక్కడ షో చేయట్లేదు అనమాట. ఓకే, అంటే మనం ఎప్పుడైతే మనం యాక్టివ్ లో పెడుతున్నామో అక్కడి నుంచి వచ్చిన ఫండ్ అనేది మనకి అక్కడ షో చేస్తుంది. అవును, ఇప్పుడు ఆ పాత ఫండ్ అంతా మనకి దానికి ఏంటి అనేది అదంతా పోయినట్టా లేకపోతే పోయినట్టే ఉండదు సార్. అది ఏంటంటే మనకి ఏమన్నా తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్దా లేకపోతే ఏంటి అన్నది చూడాలి సార్. అది ఒకవేళ వెంటనే అయితే రావట్లేదు సార్. అది ఒక మరి వచ్చినా గానీ అది ఇంకా తెలియదు సార్. ఎంతవరకు రీజనబుల్ అసలు అది సిస్టానికి? అది ఎంతవరకు రీజనబుల్ అండి అది? సార్ అది కరెక్ట్ కాదు సార్. ఏంటంటే అది ఫండ్ అనేది మనకి రాదని కూడా మనకి గ్యారంటీ అయితే లేదు కదా సార్. అక్కడ ఒకవేళ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్దా అవ్వదా అనేది తెలియదు. కానీ ఏంటంటే మనం ఫార్మింగ్ అనేది మనం చేసి యాక్టివ్ లో చేయగానే మాత్రం అది ఏమవుతుందంటే ఆ రోజు వచ్చే మనకి ఫండ్ అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ రోజు మనం యాక్టివేట్ చేస్తే ఆ రోజు నుంచి వచ్చే ఫండే డిస్ప్లే అవుతుంది. అవును, డిస్ప్లే అనేది అవుతుంది. అది ఎన్ని రోజులు అన్నది తెలియదు. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా రిఫ్లెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మనం చూడాలి. అంటే ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర ఉన్నాయి ఒక 10 వ్యాలెట్స్ దాకా, కానీ ప్రజెంట్ నేను చేయలేదు సార్. ఇంకా అలాగే 0ని చూపిస్తున్నాయి ఫండ్ అనేది. అది చూడాలి. అయినా అది ఎంతవరకు రీజనబుల్? ఆ వచ్చే ఫండ్ ని వాడు బ్లాక్ చేయటం అనేది. అదే అంటే యాక్టివ్ లో ఉన్న వాళ్ళందరికీ అయితే మామూలుగా కనిపిస్తున్నాయి, మళ్ళీ మామూలుగా చేస్తున్నాయి. అలా యాక్టివ్ లో లేని వాళ్ళకే మనకి ఇప్పుడు కొన్ని వ్యాలెట్లకి మనం యాక్టివ్ లో ఉంచలేదు కదా సార్. అలా ఫార్మింగ్ అనేది చేయలేదు మనం. అలాంటి దానికి అలా అవుతుంది అనమాట. చూద్దాం సార్, మరి దానికి కూడా ఏమన్నా ఒక సొల్యూషన్ అనేది వస్తుందో చూద్దాం. క్లియర్ అవుద్దాము. ఒకవేళ మనం మరి అది యాక్టివ్ లో ఉంచకపోయినా అక్కడ రివార్డ్ అనేది మనకి షో అయ్యేలాగా ఏమైనా ఆప్షన్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. అంటే అన్ని కొద్దిగా అన్ని తీసుకొస్తున్నారు కదా సార్, అప్డేట్స్ అన్ని కొద్దిగా అన్ని. దాని గురించి వెయిట్ చేయాలి. అలాగే ఉండదు సార్, ఖచ్చితంగా అది షో అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని వేల డిపిలు మనం కొన్ని వేల డిపిలు ఫామ్ లో చంద్రశేఖర్ సార్, అది ఏమైందంటే సార్, చంద్రశేఖర్ సార్ అనేది ఏంటంటే సార్, ఆల్రెడీ 0 అనేది ఇప్పుడు నేను యాక్టివ్ లో లేను, ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో లేను, కానీ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంది కదా, నాకు 0 ఎందుకు చూపిస్తుంది అక్కడ షో చేయాలని సార్ అంటున్నారు. ఓకే, అదొకటి. సెకండ్ వన్ ఏంటంటే సార్, మనం ఇప్పుడు ఓకే సార్, ఇప్పటి వరకు ఒకవేళ అందులో 100 కానీ 200 కానీ అందులో రిలీజ్ అయి ఉంటాయి సార్. ఇప్పుడు ఈ రోజు నుంచి నేను యాక్టివ్ లో ఉన్నాను. యాక్టివ్ లో ఉంటే ఎంతైతే రిలీజ్ అయ్యి అక్కడ చూపిస్తుందో అదంతా కూడా యాక్టివ్ లో చూపించాలి కదా, అంటే మనకి రిలీజ్ అయి ఉండాలి కదా అని సార్ అంటున్నారు అనమాట. చూపించాలంటారు. ఆ రోజు ఇప్పుడు యాక్టివ్ చేసినప్పుడే యాడ్ అయ్యి చూపించాలి. అంటే ఇప్పటి వరకు ఎంతైతే మనకి రిలీజ్ అయ్యిందో అదంతా కూడా చూపించాలని చెప్పి సార్ అంటారు. అది వస్తుంది సార్, వస్తుంది కొంచెం. ఎందుకంటే కొన్ని వేల మంది చేస్తున్నారు అలాగా.
ఎవరు యాక్సెప్ట్ చేయరు, సిస్టమ్ ఇలాంటి మూవ్ ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది తీసుకొని వస్తుంది సిస్టమ్. అది రిఫ్లెక్ట్ అవుతుంది సార్. సార్ కంపల్సరీ సార్, కంపల్సరీ. ఎందుకంటే అవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసినవి పంపించినవి కాబట్టి అవన్నీ కూడా ప్రతి ఒక్క డాలర్ కూడా మనకి ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ కంపల్సరీ అందరికి కూడా. ప్రతి ట్రాన్సాక్షన్ కి మనం గ్యాస్ ఫీజ్ పే చేస్తాం. అవును సార్, అవును. అది తీసేసుకోవడం అనేది జరగదు, సిస్టమ్ అలా ఎప్పటికీ చేయదు, అది వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అదే చూడదు సార్, ఒకవేళ దానికి ఏమైనా మరి ఏమైనా లేటెస్ట్ మళ్ళీ దానికి ఏమైనా వస్తుందా, లేకపోతే మొత్తం ఫండ్ అనేది మనకి అక్కడ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకటేసారి రిఫ్లెక్ట్ అవుద్దా, అది కూడా చూడాలి కదా సార్ మనం. అంటే దాని ఇప్పుడు మనకి ఎంత సార్, ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో ఒకవేళ 1000 ఉన్నాయనుకోండి సార్, అది 1000 కూడా మనకి ఒకటేసారి చేస్తే కనుక 1000 రిలీజ్ అవ్వడానికి 1000 days పడుతుంది. కంప్లీట్ వర్షన్ లో అక్కడ రిలీజ్ అయిపోయి ఉన్నప్పుడు మనకి ఒకవేళ ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కదా. పాసిబిలిటీ ఉంది సార్. అది మరి అందుకని చెప్పేసి చూడాలి, వెయిట్ చేయాలి. ఓకే సార్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ మరి? నమస్తే సార్. వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఒక్క నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, కొంచెం చిన్న డౌట్ ఉంది. చేయండి సార్, చేయండి, నో ప్రాబ్లం. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే సార్, స్క్రీన్ ఆన్ అయింది సార్. అవుతుంది సార్, అవుతుంది. మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా ట్రస్ట్ వాలెట్లోకి, అది కూడా షో అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏమైంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది? టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తున్నాం సార్, పొరపాటు టోకెన్ స్టేకింగ్ నొక్కాను. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. మీకు స్పీడ్ గానే అవుతుంది, అయినా కానీ ఓపెన్ కూడా స్పీడ్ గానే అవుతుంది కదా, చాలా ఫాస్ట్ గా అవుతుంది సార్. అవునవును, అదే నేనే అంటున్నాను. కొంచెం సిగ్నల్ ఉండే ఏరియాకి వచ్చాను సార్. సూపర్ సార్. అదే సార్, ఇంత స్పీడ్ గా అంటే సేమ్ 5G కాబట్టి స్పీడ్ గానే అవుతుంది. 4G అయినా బాగా ఉంది. ఇది వ్యాలెట్ ఫార్మింగ్ వ్యాలెట్ లో 600 చేశాను సార్ నేను. ఓకే, దీనికి రివార్డు చాలా తక్కువ వస్తుంది కదా సార్, 600 USDTలకి ప్లస్ 0.68 వస్తుంది సార్. కరెక్ట్ గానే వస్తుంది కదా, కరెక్టేనా సార్? మరి అది తక్కువగా వస్తుంది సార్. అంటే 1000 days కదా సార్, అదే ఓన్లీ 100%, 200% కాదు కదా. ఓకే ఓకే, అంటే ఇది మనకి అంటే 100% ఇస్తాడు సార్, 200 ఏముండదు సార్ దీంట్లో. ఇది మన డిపిఎస్ ద్వారా వచ్చింది కదా సార్, ఇది ఓన్లీ 100%. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వ్యాలెట్ రివార్డ్ లో 100 అనుకోండి సార్, ఇది అనేది మీరు మళ్ళీ ఫార్మింగ్ చేశారనుకో, అప్పుడు మీకు 200% ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ టచ్ చేయండి, మీరు
కిందదా ఓకే సార్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి సెల్ఫ్ ఇచ్చాడు, మళ్ళీ అదర్స్ అంటే అదర్ అంటే యూజర్ ఐడి అని టైప్ చేయొచ్చు. అప్పుడు మీకు వేరే ఏంటంటే వాళ్ళు ఒకవేళ 100 వర్త్ అనేది ఇక్కడ మీకు వచ్చాక ఇక్కడ 100 అని టైప్ చేసి మీరు ఒకవేళ అదర్ కానీ మీకు కానీ చేసుకోవాలనుకున్నారు చేశారనుకో, అప్పుడు సబ్మిట్ రిక్వెస్ట్ అని కొట్టి చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆ 100కి 200% అనేది వస్తుంది మనకి. అప్పుడు మామూలుగా టోకెన్ ఫార్మింగ్ దీంట్లోకి వస్తుంది. అవును సార్, ఆర్డినరీ టోకెన్ ఫార్మింగ్ ఆర్డినరీ అంటే వ్యాలెట్ రివార్డ్ లోంచి టోకెన్ ఫార్మింగ్ లోకి ఫార్వర్డ్ అవుతాయి. ఓకే ఓకే సార్. ఓకే. అయితే నా డౌట్ ఏంటంటే సార్, రివార్డ్ అనేది చాలా తక్కువ వస్తుందా లేదా కరెక్ట్ గానే వస్తుందా కనుక? కరెక్ట్ గానే వస్తుంది సార్, కరెక్ట్ గానే వస్తుంది. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది 70 అండి. అది ఇంకా దగ్గరలో ఒక అది అయినాక 100 అయినాక ఇది సంథింగ్ టైం పడుతుంది సార్. ఇంకా మీకు 100 అవ్వాలంటే ఎంత లేదని ఒక 2 months పడుతుంది. ఈ లోపు మనకి ఆఫర్ ఉంటుందో లేదో చెప్పలేం కదా సార్. ఇంకా సార్ ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి యూటిలైజ్ చేసుకున్న ఇచ్చారు. మేబీ ఏమన్నా సంథింగ్ డిఫరెంట్ మెథడ్ ఏమైనా చేయొచ్చేమో, ఒకవేళ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చేమో, చెప్పలేం కదా సార్. విత్డ్రాల్ ఆప్షన్ అయితే ఇంకా సూపర్ సార్. అదే సార్ నేను చెప్తున్నాను కదా, ఒకవేళ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చేమో ఫ్యూచర్ లో, చెప్పలేం కదా. అదే నేను అంటున్నా. ఓకే సార్. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, రాజేష్ గారికి, చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అంతా డౌట్ క్లియర్ చేసుకోవడానికి నో ప్రాబ్లం సార్. ఉదయం పూట శంకర్ సార్ గారు, రమేష్ గారు వీళ్ళందరూ కూడా బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్. లీడర్స్ అందరికి కూడా, ఈ మీటింగ్ లో ఉన్న గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అంతా ఇప్పుడు మార్నింగ్ అయినా ఇప్పుడైనా ఏదైనా సరే సార్, మనందరం ఏంటంటే సార్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి, ఈ మీటింగ్స్ అనేవి మన డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవడానికి అనమాట. ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటేనే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అవును సార్. సార్ ఇప్పుడు చూసారా, ఇప్పటి వరకు తెలిసిన సబ్జెక్టును మళ్ళీ ఇప్పుడు ఏమైంది కొత్త అప్డేట్స్ అంటే ఇప్పుడు మేము కూడా మీతో పాటు మేము కూడా కొత్తగా తెలుసుకోవాల్సింది. అంటే మాకు ముందుగానే తెలియదు కదా సార్, అప్డేట్ వచ్చినప్పుడు కొద్దిగా అప్డేట్ చేసి మళ్ళీ దాని క్లారిఫికేషన్ మళ్ళీ కనుక్కుంటా ఉంటాం అంతే. ఈ కొంతమందికి వ్యాలెట్ ఫార్మింగ్ వ్యాలెట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. నాకే 2-3 రోజులు దాకా కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను 2-3 రోజులు కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత అర్థం చేసుకున్నాను నేను మళ్ళీ. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మరి చంద్రశేఖర్ సార్, శంకర్ తాటిబొమ్మ సార్, మరి కంక్లూడ్ చేసుకుందాం. మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి. ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పీస్ మీట్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ రోజేష్ సార్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే సార్. జై పెర్లవైన్, జై పీస్ మీట్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు, రాజేష్ గారు, తాడమల శంకర్ గారు, చంద్రశేఖర్ గారు, పీస్ మీట్. థ్యాంక్ యూ సార్. జై పీస్ మీట్. ఓకే సార్, బాయ్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.